ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు వస్తున్నాయి. దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మార్క్ కార్నీ గారు చేసినటువంటి ప్రసంగం ప్రపంచ దేశాలన్నిటిని ఆలోచనలోకి తీసుకెళ్ళిపోయినాయి. ఇంతకీ ఈ మార్క్ కార్నీ ఎవరు? ఆయన చేసినటువంటి ప్రసంగం ఏంటి? ఆర్థిక సంక్షోభానికి దారి తీసేంత పరిస్థితులు ఏమున్నాయి? చూద్దాం ఇప్పుడు విషయాలు. ఇంతకీ ఈ మార్క్ కార్నీ ఎవరంటే కెనడా ప్రధానమంత్రి గారు. ఈయన అంతకు మించి ఏంటంటే మంచి ఎకానమిస్ట్. ఇంకా అంతకు మించి ఏంటంటే ప్రపంచ బ్యాంకింగ్ రంగం దిగ్గజం ఈయన. ఈయన ఏం చెప్తున్నారంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతానికి డెవలప్‌మెంట్ అభివృద్ధి కార్యక్రమాల మీద ఫోకస్ ఉన్నా సరే, ప్రస్తుతం ఉన్నటువంటి ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల మీద అస్థిరత్వంగా ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా క్లైమేట్ ఫైనాన్స్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. క్లైమేట్ ఫైనాన్స్ అంటే ఏంటంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ మీద, అలాగే గ్రీన్ ఎనర్జీ మీద పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి గట్టిగా చెప్తున్నారు. ఒకవేళ పర్యావరణ పరిరక్షణ మీద గానీ, గ్రీన్ ఎనర్జీ మీద గానీ పెట్టుబడులు పెట్టకపోతే భవిష్యత్తులో ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదురు చూస్తాయని చెప్పి గట్టిగా ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా ఆయన ప్రసంగాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ ఎడిటరు ఒక అద్భుతమైన ప్రసంగంగా ఆయన అభివర్ణించారు. సో, ఆయన ఈ రకమైనటువంటి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఆలోచనలోకి వెళ్ళిపోయినాయి. ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ మీద మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోతే ఖచ్చితంగా మన దేశం కూడా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భయోందోళనలకు గురవుతున్నాయి. సో, మరి మన దేశం కూడా ఆర్థిక సంక్షోభం దిశగా ఉందా? లేదా బెటర్ పొజిషన్‌లో ఉందా అనేది మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.